Hi guys, welcome to my channel. Om Vigneshwaraya Namaha. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Shri Krishna Parabrahmane Namah. Om Durgamika Namah. మనం లాస్ట్ వీడియోలో గజాసురుడి వధ యొక్క స్టోరీ కంటిన్యూషన్ సగంలో ఆపేసాం కదా. ఇప్పుడు ఆ స్టోరీని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు గజాసురుడి యొక్క వధ స్టోరీ కంటిన్యూషన్ అన్నమాట. అలా విష్ణుమూర్తి 6 months అంటే 6 నెలలు నిద్రపోతున్న సమయంలో గజాసురుడు ఘోరమైన తపస్సు చేసి శివుని మెప్పించి తన పొట్టలోకి ప్రవేశపెట్టాడు. శివుణ్ణి కోరిక కోరాడు అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. అలా కోరిక కోరుకున్న తర్వాత శివుడు గజాసురుడి పొట్టలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో పార్వతీదేవికి తన శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని కంగారు పడుతున్నది. అప్పుడే శివుడి పార్వతీదేవి దగ్గరికి ఇంద్రాది దేవతలంతా వచ్చి ఇలా గజాసురుడు శివుడిని పొట్టలో పెట్టుకొని భూమిపైన దండయాత్ర చేస్తున్నాడు, అఘాయిత్యమైన పనులు చేస్తున్నారు అని. అదే సమయంలో పార్వతీదేవికి చాలా కోపం వచ్చింది. అలా అమ్మవారు తన ఉగ్రస్వరూపంలో గజాసురుడి దగ్గరికి వెళ్ళింది. అయినా గజాసురుడు భయపడలేదు, ఎందుకంటే తనని ఒక మాయ తన చుట్టూరా ఉంది అనమాట. అది శివుడు వేసిన ఒక మాయా వలయం. అది ఏ దేవతలు గజాసురుని ముట్టుకొని ఇస్తలేదు. అప్పుడు ఈ గజాసురుని వడ చెరగాలి అంటే వినాయకుడు మాత్రమే దానికి అర్హులు. ఎందుకంటే అలా ఇంతకుముందు గజాసురులో కోరిక నాకు ఎవరి చేతిలో చావు ఉండొద్దు, ఉంటే మీ కొడుకు చేతిలోనే ఉండాలి అని. అప్పుడే వినాయకుడు వచ్చి గజాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం ఎన్నో సంవత్సరాలు నడుస్తుంది. కొన్నాళ్ళకి గజాసురుడు అలసిపోయి వినాయకుడితో నా వల్ల కాదు, నన్ను క్షమించండి అని తన తప్పుని తను అర్థం చేసుకుంటాడనమాట. అదే అర్థం చేసుకున్న తర్వాత వినాయకుడికి మంచిగా అనిపించి అప్పుడే వినాయకుడు గజాసురుడికి నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు, శివుడిని బయటకి రప్పించు అనగానే గజాసురుడు తన శక్తులతోని శివుని బయటకి రప్పిస్తాడు. వినాయకుడు గజాసురుడికి ఒక కోరిక కోరుకోమని అంటారు. అదే సమయంలో గజాసురుడు వినాయకుడి వద్ద చిరకాలం ఉండాలి అని కోరుకుంటాడు. వినాయకుడు తెలివిగా ఆలోచించి ఓ చిన్న ఎలుకలాగా మారి నా వాహనంలాగా ఉండు అని వినాయకుడు గజాసురుడితో చెప్పగా గజాసురుడు ధన్యోస్మి అనుకుంటా ఎలుకలాగా మారిపోతాడు. ఇలా గజాసురుడు కూడా స్టోరీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం వినాయకుడి యొక్క నామాలు. ఫస్ట్ నేమ్ ఏకదంతుడు. దీని యొక్క చరిత్ర అనేది 2 stories లాగా ఉన్నాయి. 2 stories ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఒకరోజు శివుడు తపస్సు చేస్తూ ఉండగా పార్వతీదేవి శివుడి వద్ద సేవ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు కైలాసం ద్వారం వద్ద వినాయకుడు మరియు మూషికం మరియు ఇతర ప్రజలు అంటే ఇతర గణాలు, మూషికంతో నివసించే ఎలుకలు వాళ్ళంతా అక్కడ నాట్యం ఆడుతూ కనబడతారన్నమాట. అలా ఆ చప్పుడు విని పార్వతీదేవి కిందకి వచ్చి వినాయకుడిని అడుగగా వినాయకుడు అంటాడు, నేను సంతోషంతో నాట్యం ఆడుతున్నాను అని. అప్పుడు వినాయకుడి చేతిలో శివుడి యొక్క డమరుకం చూడడంతో పార్వతీదేవి ఈ డమరుకం నీ వద్ద ఎలా వచ్చిందంటే శివుడి దగ్గర నుంచి తీసుకున్నాను, శివుడు తపస్సు చేస్తుంటే అంటే. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి వినాయకుడి వద్ద ఉన్న డమరుకాన్ని తీసుకొని మళ్ళీ కైలాసంలోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి వినాయకుడు మూషికం అక్కడ ఉండగా పరశురాముడు వస్తాడు.
పరశురాముడు వచ్చి వినాయకుడికి మొక్కుతాడనమాట. దాని తర్వాత వినాయకుడు కూడా పరశురాముడి పాదాలను మొక్కి గురుభ్యో నమః అనుకుంటూ తనని మంచిగా సత్కరిస్తాడు. అప్పుడే మీరు వచ్చిన కార్యం ఏంటి అని వినాయకుడు అడగగా అప్పుడు పరశురాముడు నాకు భోలేనాథుడితోని ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది అనగా గణపతి అప్పుడు అంటాడనమాట, ఇప్పుడు మహాశివుడు తపస్సులో ధ్యానంలో ఉన్నారు, అతన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని. అప్పుడు పరశురాముడు లేదు శివుని ఇప్పుడే కలవాలి అని అంటాడు. వినాయకుడు కూడా లేదు మునివర్యా, ఇది అసంభవం, మీరు కొద్దిసేపు అయిన తర్వాత రండి అనగా పరశురాముడికి కోపం వస్తుంది. అప్పుడు పరశురాముడు వినాయకుడి పైన యుద్ధం ప్రకటిస్తాడు. వినాయకుడు కూడా పరశురాముడితో యుద్ధం చేస్తాడు. అలా యుద్ధం తర్వాత వినాయకుడు ఎన్నటికీ ఓడిపోవడంతో పరశురాముడు శివుడు వరప్రసాదంగా ఇచ్చిన గండ్రగొడ్డల్ని వినాయకుడి దంతం పైకి విసురుతాడు. అలా వినాయకుడి దంతం సగం కట్ అయిపోద్ది. దాని తర్వాత వినాయకుడు గట్టిగా అరుస్తాడనమాట. ఆ శబ్దం విని శివుడు తపస్సులో నుంచి లేస్తాడు. మరియు పార్వతీదేవి శివుడు పరుగున వచ్చి ఏమైంది అని వినాయకుడిని అడగగా వినాయకుడి ముందు పరశురాముడు ఉండడం చూసి శివుడు అంతా అర్థం చేసుకుంటాడు అనమాట. అప్పుడు పరశురాముడు శివపార్వతుల దగ్గరకు వచ్చి పాదాల చెంత పడతాడు. దాని తర్వాత పార్వతీదేవి అంటుంది, ఇప్పుడు మీ గొడ్డలి వల్ల మా సుపుత్రుడి దంతం ఇరిగిపోయింది, ఇప్పుడు ఏమి చేయాలి అని అంటే అప్పుడు పరశురాముడు పార్వతీ దగ్గరికి వచ్చి ఇతనికి నేను వరం ఇస్తున్నాను. వరం ఏమిటంటే ఇతన్ని ఇప్పటి నుంచి ఏకదంతుడు అని భూవాసులు పూజిస్తారు అని చెప్తాడనమాట. అందుకే ఇప్పటికీ మనం ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉన్నా లేదా వినాయక చవితికి తెచ్చుకున్న విగ్రహం అయినా ఒక దంతం సగం మెరిగిపోయినట్టు కంపల్సరీ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టోరీ. సెకండ్ స్టోరీ వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కైలాసంలోకి ముని వస్తాడనమాట. ఆ ముని ఏమంటాడంటే, నేను మహాభారతం రాస్తున్నాను, దానికి మీ సుపుత్రుడి సాయం అవసరం అని చెప్పడంతో వినాయకుడు మునితోని వస్తాడనమాట. దాని తర్వాత ఫస్ట్ మహర్షి గ్రంథం ఓపెన్ చేసి రాయడం మొదలు పెడతారు. దాని తర్వాత మహర్షికి చాలా నీరసం వచ్చి ఒక సొమ్మ చెల్లి పడిపోతాడు. అప్పుడే వినాయకుడు మహర్షిని లేపి పక్కకి కూర్చోబెట్టి వినాయకుడు మిగతా గ్రంథం అన్నిటిని కంప్లీట్ చేస్తూ ఉన్న సమయంలో అందులో ఉన్న యూజ్ చేసే శిల అంటే ఇంక్ అయిపోయిందనమాట. అప్పుడు వినాయకుడు తన యొక్క దంతాన్ని ఇలా విడిచి మహాభారతాన్ని రాయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే ఆకాశంలో ఉరుములు మేఘాలు మొత్తం కంపించినట్టు శబ్దం రావడం స్టార్ట్ అయింది. అలా చాలా రాస్తూ వినాయకుడి శరీరం మంటలతో సెగసెగ కాలిపోతూ ఉంటుంది. అప్పుడే ఆ మహర్షి వినాయకుడిని పక్కనే ఉన్న నదిలో 3 సార్లు మునిగి తేలు అని చెప్పగా వినాయకుడు అలానే చేస్తాడు. అప్పుడు వినాయకుడి మంట తగ్గిపోద్ది. ఇందుకే మనం వినాయకుడిని 12 days ఉంచి నిమజ్జనం చేస్తాం. ఇది నిమజ్జనం యొక్క స్టోరీ కూడా. వినాయకుడి యొక్క మొదటి నామము మరియు వినాయకుడి యొక్క నిమజ్జనంకి సంబంధించిన పూర్తి కథ మీరు తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు మనం వినాయకుడి యొక్క చరిత్ర మరియు చరిత్ర సీజన్లో మనం జీవనం తెలుసుకున్నాము.
మరియు వినాయకుడు సంహరించిన రాక్షసులు తెలుసుకున్నాము. వినాయకుడి యొక్క మొదటి నామం తెలుసుకున్నాం. అలా వినాయకుడు సకల దేవీ దేవతల ఆశీర్వాదంతో మహాశక్తివంతుడు అవుతాడనమాట. అప్పుడు కొన్ని ఏళ్ళ తర్వాత సరస్వతీదేవి కైలాసంకి వస్తుంది. అప్పుడు సరస్వతీదేవి వినాయకుడిని చూడగానే చాలా ముచ్చట అనిపిస్తుంది. దగ్గర తీసి ఆడిస్తుంది వినాయకుడిని. అప్పుడు వినాయకుడికి సరస్వతీదేవి ఒక వరం ఇస్తుంది అనమాట. నువ్వు కూడా నాలాగే భూలోకవాసుల యొక్క విద్యకు అధిష్టాన దేవత అవుతావు. నాలానే నీకు కూడా పూజలు చేస్తారు. వసంత పంచమి రోజు నీకు కూడా పూజలు చేస్తారు. నువ్వే విద్యకి దేవుడు, అంటే చదువుకి దేవుడు అని అర్థం. ఆ వరంతో వినాయకుడు మనకు చదువుకి దేవుడు, శక్తికి దేవుడు, అన్నిటికైనా మెయిన్ దేవుడు. అసలు వినాయకుడు పుట్టిన కారణం భూప్రపంచాన్ని రక్షించడం కోసం. ఇంకో స్టోరీ ఏంటంటే వినాయకుడి దగ్గర 8 స్వరూపాలు ఉంటాయి. ఆ 8 స్వరూపాల్లో ఏకదంతుడు ఒకటన్నమాట. ఇప్పుడు మనం వినాయకుడికి ఇప్పుడు వస్తున్న కలియుగంలో కల్కితో పాటు ఏమైనా పాత్ర ఉంటుందో లేదో తెలుసుకుందాము. వినాయకుడి యొక్క స్వరూపాల్లో చివరి స్వరూపమైన ధూమ్రవర్ణుడు అనే అవతారాన్ని వినాయకుడు ఎత్తబోతున్నాడు. కలియుగం ఎత్తి ఓ చేతిలో గొడ్డలిని మొత్తం భస్మం పూసుకొని చాలా భీకరంగా ఉంటాడనమాట. ఎప్పుడు మనకు శాంతంగా కనబడే వినాయకుడు వచ్చే కలియుగంలో మాత్రం ఒక శివుడిలానే కనబడతాడనమాట. ఎప్పుడైతే శివుడికి కోపం వస్తుందో తను ఎలా కనబడతాడో వినాయకుడు సేమ్ అలానే కనబడతాడనమాట. కల్కి పుట్టిన తర్వాత కల్కికి హెల్ప్ చేయడానికి వినాయకుడు వస్తారు, హనుమంతుడు వస్తారు, 7 చిరంజీవులంతా వచ్చి కల్కికి సకల విద్యలు నేర్పుతారు. అలా కలియుగం అంటే ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది అనమాట. మీకు నెక్స్ట్ కల్కి యొక్క ఎలా పుడతారు, మరియు ఇప్పటికీ ఒడిశాలో కల్కి పరశురాముడి యొక్క ఆనవాళ్ళు, ఆయన కనబడ్డ సంఘటనలు, మరియు కల్కి పుట్టడానికి ఆ స్థానం చాలా రెడీగా ఉంది. ఇప్పటికీ మీకు ఆ చరిత్రని నేను క్షుణ్ణంగా చదివి నెక్స్ట్ వచ్చే సండే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్ గాయ్స్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి.